ఆత్మ అయితే జీసస్ క్రైస్ట్ ని అంత పవర్ఫుల్ గా, అంత ప్రపంచం అంతా స్టన్ అయ్యే విధంగా అతని యొక్క డెడ్ బాడీని బయటికి రైజ్ చేసి తీసుకుని వచ్చిందో జాతక వినాలి. అదే స్పిరిట్, సేమ్ అదే స్పిరిట్ అని ఉంటది అక్కడ క్లియర్ గా. అదే ఆత్మ ఇప్పుడు నిన్ను కూడా ఆయనలోంచి, ఆయన ద్వారా, ఆయనతో పాటుగా నిన్ను కూడా లేవనెత్తి తండ్రి యొక్క కుడి పక్కన, తండ్రి యొక్క కుడి పక్కన నిన్ను ఆయన యొక్క సంఘముగా, ఆయన యొక్క కుమారుడిగా నిన్ను కూర్చోబెట్టింది. అంటే అర్థమవుతుందా? ఆయనలో ఏ ఆత్మ ఉన్నదో నీలో అదే ఆత్మ ఉన్నది. ఆయనని ఏ ఆత్మ అయితే లేపిందో నిన్ను అదే ఆత్మ లేపింది. ఆయనలో ఏ ఆధిపత్యాన్ని ఇచ్చినాడో నీకు కూడా అదే ఆధిపత్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకని 2 కొరింథీయులకు రాసిన